హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 3 ఫిబ్రవరి ఆల్ షిఫ్ట్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో అందులో ఫస్ట్ క్వశ్చన్, 10 మంది ఒక పనిని 18 రోజుల్లో చేస్తారు. 6 రోజుల తర్వాత 5గురు ఎక్కువ వస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటారు. ఓకే, సో 10 మంది ఒక పని 18 రోజుల్లో చేస్తారు. 6 రోజుల తర్వాత అంటే ఈ 10 మంది 6 రోజులు పని చేసిరు. ఈ 6 రోజులు పని చేసిన తర్వాత అంటున్నా అంటే సో 10 మంది 18 రోజుల్లో చేస్తారు. 6 రోజులు పని చేసిన తర్వాత ఏముంటుంది? 10 మందికి ఓన్లీ 18 - 6 అంటే 12 డేస్. ఓకే, సో 10 మంది యొక్క 12 రోజుల పని ఉంటుంది. దీన్ని 5గురు ఎక్కువ వచ్చిర్రంటే ఎంత? 15 మంది ఉంటారు. దీన్ని ఎన్ని రోజుల్లో చేస్తారో చెప్పాలన్నట్టు. ఓకే, 3 4 12, 3 5 15, 5 2 10. ఇక్కడ డేస్ ఉందనుకుంటే 2 4 8. ఓకే, సో 8 డేస్లో చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, cot 3θ ఇంటూ cot 6θ ఈజ్ ఈక్వల్ టు 1 అయినా 15θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాను. ఓకే, చెప్పైనా సరే ఇప్పుడు కాట్ ఇంటూ కాట్ 1 అయిందనుకో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు కాట్ θ1 ఇంటూ కాట్ θ2 ఈజ్ ఈక్వల్ టు 1 అయితే θ1 ప్లస్ θ2 ఎంత ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలి. ఇక్కడ కూడా అంతే. 3θ ప్లస్ 6θ వాల్యూ ఎంత ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలి. ఓకే, సో 9θ అనేది 90 డిగ్రీస్ అయితే θ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 డిగ్రీస్. ఓకే, సో 15θ ఏమవుతుంది? 15 ఇంటూ 10 150 డిగ్రీస్ అవుతుంది. సో ఒకవేళ మనకి ఇక్కడ 15θనే కాకుండా ఇంకా వేరేది ఏదైనా అడగవచ్చు. ఓకే, సో sin 3θ అడిగిండు అనుకో sin 30, sin 6θ అడిగిండు అనుకో sin 60, అట్లా ఏదైనా అడగవచ్చు. సో దాన్ని బట్టి మన ఆన్సర్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, 7 గంటల 45 నిమిషాల టైంను గంటలలోకి, నిమిషాలలోకి, సెకండ్లలోకి మార్చమంటాడు. ఓకే, సో గంటలలోకి మార్చాలంటే చూడండి, ఆల్రెడీ 7 అవర్స్ ఉందా? సో 7 అవర్స్ ఈ 45 మినిట్స్ని హవర్స్లోకి మార్చాలంటే బై 60 చేస్తే సరిపోతుంది సింపుల్గా. ఓకే, సో 15 మూల 45, 15 నాలుగు 60, 7 3/4 హవర్ అయినా రాయొచ్చు. సో మన ఇష్టం. 7 + 3/4 అయినా, 7 3/4 అవర్ రాసుకోండి, ఈజీగా ఉంటుంది. 7 3/4 కింద ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి రాయండి. హవర్స్లలో అయితేనే 7 3/4, లేదా 4 28 + 3 31/4 3/4 హవర్స్ 31/4 అవర్స్, ఇట్లా మీ ఇష్టం. నెక్స్ట్ గంటలలో అయిపోయింది, మినిట్స్లలో రాయాలి. ఆల్రెడీ 45 మినిట్స్ ఉంది కదా, సో దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత? 7 × 60 + 45 మినిట్స్, 7 6 42, 420 + 45 ఎంత? 465 నిమిషాలు. ఓకే, సో నిమిషాలని సెకండ్లోకి మార్చాలంటే ఇంటూ 60 చేస్తే సరిపోతుంది కదా, 465 × 60. ఓకే, సో లాస్ట్ 0 ఎట్లయినా ఉంటుంది. 6 5 30, పైకి 3 కిందికి 0, 6 6 36, 3 39, 6 4 24, 3 27, 27900 సెకండ్స్. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడిగితే అలా ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, -5/8కు ఎంత కలిపితే 5/9 వస్తుంది అంటుంది. ఓకే, సో -5/8కి సమ్ ఏదైనా కాన్స్టెంట్ అనుకుందాం, ఎక్స్ యాడ్ చేస్తే 5/9 రావాలి. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5/9, ఇది మైనస్ ఉంది, ఇటు పోతే ఏమవుతుంది? ప్లస్ 5/8. ఓకే, సో సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. 8 5 40 ప్లస్ 9 5 45/8 9 72 ఎంత? 85/72. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 85/72. 85/72 యాడ్ చేస్తే 5/9 వస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి కొడుకుల వయసులో ప్రస్తుత నిష్పత్తి 5:1, 24 సంవత్సరాల తర్వాత 2:1 అవుతుంది. అయినా వాళ్ళిద్దరి ప్రస్తుత వయస్సు ఎంత అంటుండు. ఓకే, యాక్చువల్గా ఇది ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఎందుకంటే ప్రజెంట్ అయితేనే 5:1 రేషియోలు ఉండాలి. ప్రస్తుత వయసు అడుగుతుంది అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 5:1 రేషియోలు ఉంటుంది. 24 సంవత్సరాల తర్వాత అంటే వాళ్ళిద్దరికి 24 సంవత్సరాలు యాడ్ చేసి మళ్ళీ కట్ చేస్తే 2:1 రేషియో అవుతుంది అన్నట్టు, అంతే. ఓకే, సో చూద్దాం. చూడండి, మనకి ఇంతకుముందుకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే వాళ్ళ వయసుల మధ్య తేడా అనేది ఎప్పటికీ చేంజ్ కాదని చెప్పుకున్నాం. ఓకే, సో తండ్రి కొడుకులు ఎంత? 5:1. ఆఫ్టర్ 24 ఇయర్స్ తర్వాత ఎంత? 2:1. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? డిఫరెన్స్ 4 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. ఓకే, సో 1 ఉంది కాబట్టి డిఫరెన్స్ ఎప్పుడైనా సేమ్ ఉండాలి కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేయాలంటే. ఓకే, సో చేస్తే ఎంత? 4 2 8, 4 1 4, ఇక్కడనే రాసేద్దాం. చూడండి, 8:4 ఉంటుంది. ఓకే, సో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఏమో 3 పార్ట్స్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 3 పార్ట్స్ ఉంటుంది. సో ఇక్కడ సేమ్ ఈ డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా మారదని ఇంతకుముందుగా చెప్పుకున్నాం. సో
ఇక్కడ 3 పార్ట్స్ అనేది ఎంత ఉన్నది ఓవరాల్‌గా 24 ఇయర్స్ కదా! 3 పార్ట్స్ అనేది 24 ఇయర్స్ అయితే సో 5 పార్ట్స్ ఎంత? 40. 1 పార్ట్ ఎంత? 8. ఓకే. సో ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసులో ఎంత? ఒక ఆయనది 40 అంటే ఒక ఆయనది 8 అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. x + 1/x = 4 అయిన x² + 1/x² ఎంత అంట? ఓకే. సో x + 1/x 4 అంటుండు కదా! సో చూద్దాం. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. x + 1/x లేదా మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసని అనుకుంటున్నా. అదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత? x² + 1/x² + 2ab వస్తది కదా! 2ab అంటే 2x × 1/x వస్తది. x క్యాన్సిల్ అయిపోద్ది. 16 ఉంటది. ఈ 2 ఇటు వస్తే ఏమైతది? 16 - 2 14 అయితది. ఓకే. సో ఇది ప్రాసెస్. ఫార్ములా ఉంటది కదా మనకి. x + 1/x = k అయితే తెలియని వాళ్ళు రాసుకోండి. x² + 1/x² వాల్యూ ఏమైతదంటే k² - 2. ఓకే. నెక్స్ట్ క్వెషన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి 5 సంవత్సరాలకి 2 రెట్లు అయితే 16 రెట్లు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో 2 రెట్లు కావడానికి 5 సంవత్సరాలు పట్టిందన్నట్టు. 16 రెట్లు కావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 2 రెట్లు అన్నప్పుడు ఏం చేయాలంటే మనం 2/1 తీసుకోవాలన్నట్టు. ఓకే. ఒకవేళ 3 రెట్లు అంటే 3/1 అన్నట్టు. ఓకే. సో 2/1 అవ్వడానికి ఎంత పట్టింది? 5 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు 16 టైమ్స్ కావాలంటే ఎంత? 2/4 కదా! సో 2/4 అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1 అనేది 5 ఇయర్స్ అయితే 4 అనేది ఎంత? 20 ఇయర్స్ ఇంటూ 5 కదా! సో ఇది కూడా ఇంటూ 5. ఓకే. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. √36 అండ్ √64 ఎల్‌సీఎం కనుక్కోమని. √36 అంటే 6, 64 అంటే 8. 8కి 6కి ఎల్‌సీఎం ఎంత? 24. అంతేనా? సో 8 3 24, 6 4 24. నెక్స్ట్ క్వెషన్. ఒక చెట్టు గాలికి విరిగి దాని కొస భాగం నేలపై పడింది. అది నేలతో 30 డిగ్రీల కోణం చేస్తుంది మరియు మొదలు నుండి అది పడ్డ చోటకు దూరం 10√3 మీటర్స్ అయిన చెట్టు మొత్తం పొడవు ఎంత అంటుంది? ఓకే. సో చూద్దాం చూడండి. చెట్టు ఇంత పొడవు ఉందనుకుందాం. సో ఇది గ్రౌండ్. అయితే ఇక్కడ వరకు ఇరిగి ఇట్లా నేల మీద పడ్డది అనుకుందాం. ఈ పైప్‌లెస్. ఓకే. ఈ పైప్‌లెస్ ఇరిగి ఇక్కడ పడ్డది అనుకుందాం. ఇది నేలకి 30 డిగ్రీస్ కోణం చేస్తుందంట. ఈ పడ్డ ప్లేస్ నుంచి ఇక్కడికి దూరం ఎంత అంటుండు? 10√3 అంటుండు. అయితే చెట్టు మొత్తం పొడవు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అనుకోవాలి మనం. కాకపోతే ఈ సగమే ఇరిగి ఇక్కడ పడ్డది కాబట్టి సో మనం ఈజీగా ఈ ప్లేస్‌ని కనుక్కుంటే సరిపోతుంది మనం. ఓకే. సో ఇప్పుడు టాన్ అప్లై చేయండి. టాన్ 30 ఎంత? 1/√3నా? సో 1/√3. √3 అనేది 10√3 ఉంది ఇక్కడ. √3 ప్లేస్‌లో. √3 ప్లేస్‌లో 10√3 ఉంటే 1 ప్లేస్‌లో ఎంత ఉంటది? 10 ఉంటది సింపుల్‌గా. ఓకే. సో ఇది 10. ఇది 10√3 ఇది 10. లేదా ఇక్కడ 1 ఇక్కడ √3 ఉంటే ఇప్పుడు ఇది కావాలి మనకి. ఓకే. సో ఇది కావాలంటే కర్ణం కదా! సో కర్ణం కనుక్కుంటే సరిపోతుంది. కర్ణం వాల్యూ ఎంత? √10² అంటే 100 ప్లస్ 10√3². 10² అంటే 100 × 3 ఎంత? 300. ఇదేమైతే √400 మీన్స్ 20 వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే. సో మొత్తం చెట్టు పొడవు ఎంత? 10 + 20. ఎందుకంటే ఈ పై దగ్గర తిరిగి ఇక్కడ పడ్డది. 10 + 20 అంటే ఎంత? 30 meters. Okay. Next question. In this diagram, O is the center. Angle BOC is equal to 110 degrees అయినా యాంగిల్ ఏ ఎంత అంటారు. ఓకే. సో ఇది ఆల్రెడీ ఎస్టర్డే వచ్చింది. సేమ్ ఇదే క్వశ్చన్ రివర్స్లో ఇచ్చింది అన్నట్టు. ఓకే. ఇంతకుముందుకు సెంటర్ యాంగిల్ ఇంతకుముందుకు ఏ దగ్గర యాంగిల్ ఇచ్చి సెంటర్లో అడిగింది. ఇప్పుడు సెంటర్లో ఇచ్చి ఏ దగ్గర అడుగుతుంది. ఓకే. ఎప్పుడైనా సరే సెంటర్లో ఉన్న యాంగిల్ సర్కంఫరెన్స్ మీద హాఫ్ ఉంటుంది. సర్కంఫరెన్స్ మీద ఉన్న యాంగిల్కి సెంటర్లో డబల్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో 110 హాఫ్ ఎంత? 55 degrees. ఒకవేళ ఇక్కడ ఇచ్చి అడిగింది అనుకోండి, యాంగిల్ బీఏసీ ఇచ్చి యాంగిల్ బీఓసీ కనుక్కోమంటే దీనికి డబల్ ఉంటుంది. ఓకే. సో యాంగిల్ బీఓసీ ఇచ్చి యాంగిల్ బీఏసీ కనుక్కోమంటే అంటే హాఫ్ ఉంటుంది అన్నట్టు అంతే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 25 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 30 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానమైన ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంటుంది. ఓకే. సో చూడండి రేషియో తీసుకుంటే కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30/25 అంతేనా? సో 5 6 30, 5 5 25. ఓకే. సో 6 రూపాయలకు కొని 5 రూపాయలకి అమ్ముతుంటే ఖచ్చితంగా లాసే. ఎంత? ఒకటి లాసు. కాస్ట్ ప్రైస్ మీరు చూడాలి కాబట్టి 1/6 × 100 ఎంత? 16.2/3% లాస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 2/20 / 3 అయిన రిమైండర్ ఎంత అంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉందనుకో, దీన్ని మనం
భాగిస్తే శేషం 2 వస్తాయి ఇక్కడ. ఓకే. ఒకటి పాజిటివ్ రిమైండర్ ఉంటది. నెగెటివ్ రిమైండర్ వస్తది. ఓకే. సో 3 సున్నాల 0 శేషం ఎంత వస్తది? 2 వస్తది. +2 ఓకే. సో నెక్స్ట్ 3 ఒకట్ల 3 రిమైండర్ ఎంత వస్తది? -1 ఒకటి. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే మనం ఇట్లా పవర్స్‌లో ఉన్నప్పుడు రిమైండర్ అనుకోవాలంటే 1 ఏదైతే రిమైండర్ వస్తదో అది తీసుకోండి. చాలా ఈజీగా ఉంటది. చూడండి. ఇప్పుడు సేమ్ నేనేం చేస్తున్నా 2 పవర్ 20 డివైడెడ్ బై 3 ఉంది కదా! సో దీన్ని 2 తోని డివైడ్ చేస్తే ఎంత వస్తది? రిమైండర్ -1. సో సేమ్ -1 కూడా సేమ్ ఆపరేషన్. -1 హోల్ పవర్ 20 ఈవెన్ పవర్ ఉంది కాబట్టి +1 వస్తది. సో 1 అనేది ఇక్కడ రిమైండర్ అవుతది అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్. cos x plus 1 by cos x is equal to 2 అయినా cos power nx plus 1 by cos power nx వాల్యూ ఎంత అంటుంది చూడండి. సో cos x మీకు ఇంతకుముందు చెప్పిన ఎప్పుడైనా సరే ఇట్లా x plus 1 by x ఫామ్లో ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది అనుకోండి. సో దీని వాల్యూ ఆల్వేస్ 1 అయిపోద్ది. ఓకే. సో ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1. సో 1 ప్లస్ 1 బై 1 అంటే ఎంత? 2. సో 2 అనేది దీని ఆన్సర్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. 2 -2 వస్తుంది. ఒకవేళ x ప్లస్ 1 బై x వాల్యూ -2 ఉందనుకోండి. అప్పుడు దీని వాల్యూ -1, దీని వాల్యూ -1 అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక దూరాన్ని 20 km/h వేగంతో వెళ్ళి 5 km/h వేగంతో తిరిగి వచ్చాడు. అయినా మొత్తం సమయం 5 గంటలు పట్టింది. అయితే ఆ దూరాన్ని కనుక్కోమంటారు మళ్ళీ. ఓకే. సో సేమ్ ఇదే దూరాన్ని 20 km/h స్పీడ్తో వెళ్తాడు. మళ్ళీ 5 km/h వేగంతో వస్తాడు. ఓకే. సో అయితే మీకు క్లారిటీ ఉంది కదా. డిస్టెన్స్ కాన్స్టెంట్, సేమ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్స్ రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైమ్స్ రేషియో. ఓకే. సో ఇది మనందరూ తెలిసిందే. 5 4 20 5 1 5 రివర్స్లో ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? టైం 5 పార్ట్స్. అక్కడ ఎంత వచ్చింది? టైం 5 అవర్స్. 5 పార్ట్స్ అనేది 5 అవర్స్ అయితే ఓకే. సో ఇక్కడ 4 పార్ట్స్, సారీ రివర్స్లో రావాలి కదా. సో 1:4 వస్తుంది. ఓకే. సో చూడండి అంతే కదా. స్పీడ్కి టైం ఇన్వర్స్లో ఉండాలి. సో 5 పార్ట్స్ అనేది 5 అవర్స్ అయితే 1 పార్ట్ ఎంత? 1 అవర్. సో 1 అవర్లో 20 km/h స్పీడ్తో వెళ్తే ఎంత డిస్టెన్స్ పోతాడు? 20 కిలోమీటర్స్ పోతాడు. ఓకే. సో ఒకవేళ ఇది చూడండి 4 పార్ట్స్ అనేది ఏమవుతుంది? 4 అవర్స్ అవుతుంది. ఓకే. సో 5 km/h స్పీడ్తో 4 అవర్స్ పోతే ఎంత డిస్టెన్స్ పోతాడు? ఇలా అయినా 20 కిలోమీటర్స్ పోతాడు. ఓకే. సో మీరు ఎట్లా తీసుకున్నా ఆన్సర్ వచ్చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. 20% డిస్కౌంట్కి 10% డిస్కౌంట్కి సింగిల్ డిస్కౌంట్ కనుక్కోమంటాడు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ పెట్టి ఒక వస్తువు కొన్నాను అనుకున్నా. అందులో ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? 80 ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఇంకొక 10% డిస్కౌంట్ ఇస్తే 80 రూపీస్ పోతుంది. ఎంత ఉంటుంది? 72. ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు? 28%. ఓకే. సో 28% డిస్కౌంట్ ఇచ్చినట్టు. నెక్స్ట్ క్వశ్చన్. 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 30 రూపాయలకు అమ్మితే ఒకవేళ 20% డిస్కౌంట్ ఇస్తే ఒక వస్తువుని ఎంతకు అమ్ముతారు అంటున్నాను. ఓకే. సో ఒక వస్తువు సంబంధించి అన్నట్టు ఇది. ఓకే. సో డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం కాబట్టి సో 10% డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? ఇంకా 90% ఉంటుంది మార్కెట్ ప్రైస్లో. 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అనేది 36 రూపీస్ అంటున్నాను. ఒకవేళ 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత ఉంటుంది? 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఇది ఎంత అంటుంది. ఓకే. 0కి పర్సంటేజ్ కట్ అయిపోతే 9 4 36 అయితే 8 4 32. ఓకే. ఒకవేళ 80% డిస్కౌంట్ ఇస్తే ఎంతకు అమ్ముతారు? 32 రూపాయలకు అమ్ముతారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి అయినా కాస్ ఆల్ఫా వాల్యూ ఎంత అంటున్నాను. ఓకే. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? b/a అయినా కాస్ ఆల్ఫా కనుక్కోవాలి మనం. ఓకే. సో tan ఇది ఎప్పుడైతే తెలిసిందో మనం సింపుల్గా ఏం చెప్పుకున్నాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోవాలి, ఈజీగా వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఆల్ఫా, tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? హైపోటెన్యూస్ ఎంత వస్తుంది? a² + b² వస్తుంది. ఓకే. ఇప్పుడు కాస్ అంటే ఎంత? అడ్జసెంట్ అంటే a హైపోటెన్యూస్ √a² + b². ఇంతే. ఇది కాస్ ఆల్ఫా అయితే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 2 చతురస్రాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి 3:5 అయిన వైశాల్యాల నిష్పత్తిని కనుక్కోమంటాడు. ఓకే. సో ఇప్పుడు చుట్టుకొలత అనేది లెంత్ కాంపోనెంటే కదా. సో ఏరియా కాంపోనెంట్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ రేషియో ఏమవుతుంది? స్క్వేర్స్లలో ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నుంచి ఏరియాకి అయితే 9 5 ఏమవుతుంది? 25 అవుతుంది. ఓకే. సో ఏరియా రేషియో అన్నట్టు ఇది పెరిమీటర్ రేషియో. పెరిమీటర్ అనేది పొడవుకు సంబంధించిందే అట్లా అన్నట్టు. వైశాల్యానికి సంబంధించింది అయితే స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 6√3 అయిన ఏరియా కనుక్కోమంటాడు. ఓకే.
సో హైట్ ఫార్ములా ఏముంటుంది మనకి సమ్ ఆఫ్ త్రిభుజంలో √3/2 ఏనా. సో దీని వాల్యూ ఎంత అంటుండు 6√3 అని ఇచ్చింది. ఓకే, సో √3కి √3 కట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12 వచ్చింది. ఓకే, సో సైడ్ 12 వచ్చినప్పుడు మనకి ఏరియా తెలుసు కదా, ఎట్లా √3/4 ఏ స్క్వేర్ చేస్తాం. ఓకే, సో 12 ఇంటూ 12 ఏరియాకి 4 ముళ్ళ 12 12 ముళ్ళ 36 36√3 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 15 మంది 35 బాక్స్లను 7 రోజులలో చేస్తారు. ఎంతమంది 65 బాక్స్లను 5 రోజులలో చేస్తారు అంటుండు. ఓకే, సో సేమ్ M1D1/W1 ఉంటుంది అట్లనే. సో 15 మంది డేస్ అయితేనే ఇక్కడ తీసుకుంటాం, వర్క్ అయితే బైలో తీసుకుంటాం కదా. సేమ్ 35 బాక్స్లు అన్నట్టు. సేమ్ ఇక్కడనే ఎంతమంది 65 బాక్స్లు ఉన్నట్టు కాబట్టి బైలో వస్తుంది, 5 రోజుల్లో చేస్తాను. ఓకే, సో 5 13 65 7 5 35 5 3 15 ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ 13 ఇటు పోతే 3 M ఈజ్ ఈక్వల్ టు ఎంత 13 3 39. ఎంతమంది కావాలి 39 మంది కావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘగణం యొక్క కొలతలు 15 20 30 మీటర్స్ అయినా 4 ముఖాల వైశాల్యం. 4 ముఖాల వైశాల్యం అంటే సో మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి కదా, పైది కిందిది కాకుండా రిమైనింగ్ 4 అన్నట్టు. ఓకే, సో దీన్నే పక్కతల వైశాల్యం అని కూడా అంటాం మనం. ఇది సింపుల్గా క్యూబాయిడ్ అంటే దీర్ఘగణానికి ఏమవుతుంది 2h ఇంటూ L ప్లస్ బి. సో సబ్స్టిట్యూట్ చేస్తే హైట్ ఎంత 30 మీటర్స్ 2 ఇంటూ 30 ఇంటూ L ప్లస్ బి 15 ప్లస్ 20 ఎంత 35. ఓకే, సో 35 రెండులో 70 కదా, సో 70 ఇంటూ 30 7 ముళ్ళ 21. సో 2 సున్నాలకి 2 సున్నాలు 2100 అనేది మన ఆన్సర్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫిజిక్స్లో 80% మంది పాస్ అయ్యారు, కెమిస్ట్రీలో 70% మంది పాస్ అయ్యారు. రెండింట్లో 15% మంది ఫెయిల్ అయినా మొత్తం పాస్ అయిన వాళ్ళు 325 అయినా అటెండ్ అయిన వాళ్ళు ఎంత అంటుంది. ఓకే, సో సింపుల్గా ఒక వెన్ డయాగ్రామ్ అయితే తీసుకుందాం. వెన్ డయాగ్రామ్ ఎవరిదంటే పాస్ అయిన వాళ్ళ తీసుకుందాం. ఓకే, సారీ ఫెయిల్ అయిన వాళ్ళ తీసుకుందాం. ఓకే, సో వెన్ డయాగ్రామ్ ఫెయిల్ అయిన వాళ్ళు తీసుకుంటే ఫస్ట్ రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 15%. ఓకే, సో ఫిజిక్స్లో 80% పాస్ అంటే ఇంకెంతమంది ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు 20% ఉంటారా, 20% ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఆల్రెడీ 15 వచ్చింది కాబట్టి ఇంకొక 5%. నెక్స్ట్ కెమిస్ట్రీలో 70% పాస్. 70% పాస్ అంటే 30% ఫెయిల్ అన్నట్టే కదా. ఓకే, సో 30% ఫెయిల్ అంటే ఆల్రెడీ 15 వచ్చింది, ఇంకొక 15% ఉంటారు. ఓకే, సో ఓవరాల్గా పాస్ అయిన వాళ్ళు ఎంత అని చెప్తారు మనకి 325 మంది. అటెండ్ అయిన వాళ్ళు ఎంతమందో కనుక్కోమంటారు. ఓకే, సో మనం ఇందులో చూసుకుంటే 15 15 30 ప్లస్ 5 35% మంది ఎంత ఎవరన్నట్టు ఇక్కడ ఓవరాల్గా ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళు అంతేనే కదా. ఓకే, సో పాస్ అయిన వాళ్ళు ఎంత ఉంటారు 65% పాస్ అన్నట్టు. ఓకే, సో ఓవరాల్గా అటెండ్ అయిన వాళ్ళు ఎంత 65 ప్లస్ 35 100%. ఓకే, ఇక్కడ పాస్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత ఇచ్చిండు 325. 65% అనేది 325 అయితే టోటల్ కావాలంటుంది. టోటల్ ఎంత 100% కనుక్కోండి. ఓకే, 65 అనేది 325 అంటే 65 5లో కదా, సో 5 6లో 30 5 5 25, సో 105లో. సో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు ఎంత 500 మెంబర్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 100 మంది విద్యార్థుల యొక్క సగటు 25, 50 మంది విద్యార్థుల సగటు 75 అయినా మొత్తం విద్యార్థుల యొక్క సగటు ఎంత అంటే. ఓకే, సో ఫస్ట్ మనం సింపుల్గా ఈ 100 మంది 50 మంది ఉన్నారు కదా, సో వీళ్ళ రేషియో తీసుకుందాం, చాలా ఈజీ ఉంటుంది చేయడం. ఓకే, సో 2:1 కదా, సో ఇద్దరి యొక్క యావరేజ్ 25, సో ప్లస్ ఒక్కరి యొక్క యావరేజ్ 75 అయినా ఓవరాల్గా అంటే ముగ్గురు ఉంటారు కదా, సో ముగ్గురు ఇట్లా కనుక్కోండి, చాలా టైం సేవ్ అవుతుంది మనకి. ఓకే, సో చూడండి 25 రెండుల 50 ప్లస్ 75 ఒకటిలో 75/3 75 ప్లస్ 50 ఎంత 125/3. సో ఇది ఎగ్జాక్ట్గా అయితే కట్ కాదు కాబట్టి సో ఫ్రాక్షన్స్లో వస్తుంది. ఎంత 3 4 12 3 1 3 41 2/3 అనేది సగటు అవుతుంది అన్నట్టు ఓవరాల్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 power x plus y is equal to 16 మరియు 2 power x minus y is equal to 8 అయినా x and y వాల్యూస్ కనుక్కోమండి. ఓకే, సో దీన్ని నేను రాసుకుంటున్నాను 2 power x plus y అనేది 2 power 4 రాసుకోవచ్చా 16ని. సేమ్ 2 power x minus y is equal to నేను రాస్తున్నా 2 క్యూబ్ రాస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి భూములు సమానం అయితే ఘాతాలను సమానం చేయొచ్చుగా మనం. చూడండి x plus y అనేది ఏమవుతుంది 4 అవుతుంది, x minus y ఏమైనా 3 అవుతుంది. ఓకే, సో కట్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత 7, x ఈజ్ ఈక్వల్ టు ఎంత 3.5. x ఈజ్ ఈక్వల్ 3.5 అంటే y వాల్యూ 0.5, దీంట్లో నుంచి సింపుల్గా చెప్పొచ్చు. ఓకే, సో x వాల్యూ 3.5, y వాల్యూ 0.5. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో మీలో ఎవరైనా సరే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో మార్క్ టెస్టులు రాయాలి అనుకుంటున్నారు అనుకోండి. ఓకే,
సో మార్క్ టెస్ట్ రాయాలనుకుంటే సో 4G ఎడ్యుకేషన్ వాళ్ళ మార్క్ టెస్ట్‌లు ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి రాసుకోవచ్చు. మీరు ఇంకా మీకు డిస్కౌంట్ కావాలంటే అందులో కూపన్ కోడ్‌లో నేర్పరి అని యూజ్ చేయండి. మీకు రూ. 25 డిస్కౌంట్ వస్తది. సో కాస్ట్ కూడా అరౌండ్ 250 అట్లా ఉన్నట్టు. నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. 250 అట్లా ఉన్నది దాని కాస్ట్. చాలా తక్కువ. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 50 పేపర్స్ వస్తాయి. మీకు చాలా బాగుంటాయి. 50 అంటే ఒక్కదానికి రూ. 5 అట్లా పడుతుంది అంతే మనకి. ఓకే. సో ఒక్క టెస్ట్‌కి రూ. 5 ఏమో పడుతుంది. సో మీకు నేర్పరి అనే కోడ్ మీరు యూజ్ చేసుకుంటే మీకు రూ. 25 డిస్కౌంట్ వస్తది. మీ ఇష్టం. మీరు డైరెక్ట్ పర్చేజ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఓకే. సో ఇదే కాకుండా ఇంకెవరన్నా CBT 2కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి. CBT 2కి ప్రిపేర్ అవుతూ మీకు ఒకవేళ మ్యాథ్స్ షార్ట్ కట్స్ బాగా కావాలనుకుంటే సో నేను ఆల్రెడీ కిరణ్స్ బుక్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. 9849169471కి వాట్సాప్ చేయండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కిరణ్స్ బుక్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.